జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We greet you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We are talking about the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తిని గురించిన సందేశాలు మీకు ఇస్తున్నాం. The power, are you receiving? ఆ శక్తిని పొందుకుంటున్నారా మీరందరూ? There is power to save in the name of Jesus. యేసు నామములో రక్షించుటకు శక్తి In the ఉంది. name of Jesus there is power to heal. యేసు నామములో స్వస్థపరచడానికి శక్తి ఉంది. In the name of Jesus there is power to deliver you from any bondage. ప్రతి బంధకాల్లో నుంచి విడిపించడానికి కొరకనే శక్తి యేసు నామములో ఉంది. So there is power to anoint you. నిన్ను అభిషేకించడానికి కొరకనే శక్తి ఉంది. So we are talking about the power in the name. యేసు నామములో ఉన్న శక్తిని గురించి ప్రకటిస్తున్నాం. Before that I am saying about what is in a name, what's the meaning of that. మరి అంతకుముందు నేను చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? పేరుకున్న అర్థం ఏంటి, లేక పేరుకున్న శక్తి ఏమిటి? So that is the starting and you understood the message. స్టార్టింగ్ నుంచి నేను చెప్తూ వచ్చాను, మీరు సందేశాన్ని అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. Last time I said you are created very specially unique, you are one in the millions. గతసారి నేను చెప్పినప్పుడు నువ్వు చాలా ప్రత్యేకంగా సృష్టించబడ్డావు, నువ్వు కోట్లలో ఒక వ్యక్తివి. ఆ ప్రత్యేకతను మీకు Go చెప్పాను. back and listen to that message again. మరొకసారి ఆ యొక్క సందేశాలు మీరు ఒకవేళ మిస్ అయిపోతే తప్పనిసరిగా వినండి. Then I said secondly you are God's masterpiece. తర్వాత నేను చెప్పిన మాట ఏంటంటే నీవు దేవుని కొరకు ఒక మాస్టర్ పీస్, ఒక ప్రత్యేకంగా తయారు చేయబడిన వ్యక్తివి. And now I want to talk to you about you are God's representatives. ఈ సమయంలో నేను చెప్పాలనుకున్న మరొక అంశం ఏంటంటే నీవు దేవుని ప్రతినిధివి అని చెప్తున్నాను. That means you are God's ambassadors. అంటే నీవు దేవునికి రాయబారులుగా ప్రభువు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. You are representing the Almighty God here on earth. ఈ భూమి మీద సర్వశక్తి గల దేవునికి ప్రతినిధులుగా మీరు ఉంటూ ఉన్నారు. Jesus said those who have seen me have seen the Father. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. So we must say that those who have seen me have seen Jesus. నన్ను చూచిన వాడు యేసును చూచినట్టే అని చెప్పగలిగారు. Every day you must pray, you must increase in me Lord, I must decrease. ప్రతిదినం కూడా మీరు ప్రార్థన చేయాలి, ప్రభువా నేను తగ్గించబడాలి, నాలో నీవు హెచ్చించబడాలి. So like that you become more like Jesus. ఆ రీతిగా నీవు మరి ఎక్కువగా క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి Yeah, ఎదుగుతావు. every day we are not perfect, but every day we are growing by hearing the word of God. ప్రియులారా గమనించ, మనం ఎవరం కూడా పరిపూర్ణులైన వారం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం మనం వింటుండే కొద్దీ మనలో పరిపూర్ణత పెరుగుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటాం. When I preach and when I write the word of God, I get so much power. I live in the word. వింటున్నారా? దేవుని వాక్యం నేను ప్రకటించినప్పుడే గానీ, దేవుని వాక్యం నేను రాసినప్పుడు గానీ, వాక్యంలో జీవిస్తున్నాను గనుక మరి ఎక్కువైన శక్తిని నేను ఎప్పటికప్పుడు పొందుకుంటూ ఉంటాను. So you must remember that today, every day I am representing Jesus here on earth. ఈ రోజు ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మన లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతి దినం కూడా ఇదిగో ఈ రోజు నేను దేవుని యొక్క రాయబారిగా నేను బయటికి వెళ్తున్నాను. Because people around you are not going to church, they are not reading the Bible. ఎందుకంటే లోకంలో ఉన్న అనేక మంది, నీ చుట్టుపక్కల ఉన్నవారు చర్చికి వెళ్ళరు, బైబిల్ చదవరు. And they are leading you. వారు నిన్ను చదువుతున్నారు, నిన్ను చూస్తున్నారు. That's why Apostle Paul says that you are the written epistle. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తాడు, మీరు రాయబడిన పత్రికలు వంటి వారు అంటాడు. And that's why Jesus said you are the light of the world, you have to be light shining around. యేసుప్రభు చెప్పిన మరొక అద్భుతమైన మాట ఏంటంటే, మీరు లోకములో వెలుగుచుండు జ్యోతుల్లాగా ఉన్నారు, మీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ వెలుగు మీరే. And also in chapter 5 Matthew he says you are the salt of the earth. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన మరొక మాట అంటాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. All this God wants you to characteristics should come up out of ఇవన్నీ కూడా విశ్వాసి అయిన వారి జీవితాల్లో ఒక అద్భుతమైన గుణాలుగా అవి బయటికి So రావాలి. I will say what is an ambassador. ఒక రాయబారి అంటే ఎవరో నేను చెప్తాను, వినండి. We are publishers, my husband and KV Paul and Teresa Paul. నేను నా భర్త గారు డాక్టర్ కేవి పాల్ గారు, తెరిసా పాల్ గారు, మేము పబ్లిషర్స్ గా ఉన్నాం. Yeah, we are publishers as a family. కుటుంబంగా మరి ప్రచురణకర్తలుగా మరి మాకు దేవుడిచ్చాడు I and my husband started in the year 84.
1984 సంవత్సరం మరి నేను నా భర్త గారు ఆ యొక్క బిజినెస్ ప్రారంభించాం. And we started from nothing, and it was lost in the beginning. When we began with the Lord, it started flourishing. ఏది లేకుండానే ప్రారంభించాం. ప్రారంభంలో చాలా నష్టాలను అనుభవించాం. తర్వాత ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభుతో ప్రారంభించిన తర్వాత ఒక్కటొక్కటిగా వర్ధిల్లడం మొదలుపెట్టింది. So now the Lord has expanded it all over India. దేవుడు ఇప్పుడు దాన్ని విస్తరింపజేసి మరి దేశమంతా కూడా అనేక ప్రాంతాల్లో అది ఉంది. I am a writer of English medium school books. ఇంగ్లీష్ మీడియం స్కూల్ బుక్స్ రాస్తుండేదాన్ని నేను. We have LKG to 10th class books. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు పుస్తకాలు మేము ప్రచురం చేస్తాం. Children must be studying in wherever you are. బహుశా మీ పిల్లలు మా పబ్లిషింగ్ బుక్స్ చదువుతుండొచ్చు. So before I was a teacher for 15 years. 15 సంవత్సరాలు నేను స్కూల్ టీచర్ గా పనిచేశాను. And then from 20 years to 40 years, almost 20 years I was a teacher. మరి 20 నుంచి 40 సంవత్సరాల వయసు కాలం అంతట్లో కూడా నేను టీచర్ గా పనిచేశాను. The 40 years I resigned and I started writing books. మరి 40వ సంవత్సరం వరకు అలాగా స్కూల్ టీచర్ గా ఉండి ఆ తర్వాత స్కూల్ పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. So ambassador means your children, or grandchildren carry so many books. చూడండి, అంబాసిడర్ అనే మాటకు నేను చెప్తున్నాను. మీ పిల్లలు కావచ్చు, లేకపోతే మీలో కొంతమంది మీ మనవాళ్ళు మనవరాలు కావచ్చు, చాలా పుస్తకాలు వారు మోసుకొని వెళ్తారు So కదా. they have a big bag behind their back, and they'll be bent like this. వారి వీపు మీద ఒక పెద్ద పుస్తకాల మూట లాంటి ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ పుస్తకాలు పెట్టుకొని వాళ్ళు అలాగ వంగిపోతారు పాపం. So we won't go to school. First my husband used to go to our school, and he was doing all the work. వాస్తవానికి ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళము, మరి చాలా మంది ఉన్నారు కనుక. అయితే ప్రారంభంలో నా భర్త గారే స్కూల్ నుంచి స్కూల్స్ కి అలా వెళ్తూ ఉండేవాడు. And he was the publisher, he was also the executive, he was collecting money, he was printing, everything he was doing. మరి ప్రారంభంలో అన్ని ఆయనే పబ్లిషర్, ఆయనే ప్రొప్రైటర్, ఆయనే మరి ఎగ్జిక్యూటివ్, ఆయనే పుస్తకాలు అమ్మేవాడు, ఆయనే డబ్బులు కలెక్ట్ చేసేవాడు, ఆయనే చేసేవాడు. And I used to write books. నేనేమో పుస్తకాలు రాసేదాన్ని. And whatever money he brings in a suitcase, I used to collect, account and put it in the bank. మరి సూట్ కేసులో తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా జాగ్రత్త పెట్టి వాటిని అలాగ భద్రపరిచేదాన్ని. So that's what both of us were doing. అలాగా మరి ఇద్దరం చేస్తూ ఉన్నామని చెప్పాను. Then children were very small, and they grew big, and they started taking up the business. అప్పుడైతే పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు. ఆ తర్వాత పిల్లలు పెద్దగా అయ్యి వారి యొక్క స్థానానికి వచ్చేటప్పటికి ఇప్పుడు బిజినెస్ వాళ్ళు టేకప్ చేశారు. So now we have many representatives representing us and going to school. చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా మంది మాకు రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు ఉంటారు. అంటే మా పక్షంగా, ఏషియా బుక్ హౌస్ పక్షంగా ఆయా స్కూల్స్ కి మా పేరు మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. Yeah, in Andhra Pradesh and Telangana and Tamil Nadu, Kerala, Karnataka and North India. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇంకా నార్త్ ఇండియాలో కూడా ఉన్నాయి. They go and represent Asia because they go and represent Gavi Paul, Teresa Paul in all schools. చూడండి, ఆయా స్కూల్స్కి వారు వెళ్తున్నప్పుడు మేము పలానా ఏషియా బుక్ హౌస్ తరపున వచ్చామండి, మేము కేవి పాల్ గారు, తెరెసా పాల్ గారు మరి వారి పక్షంగా వచ్చామండి అని చెప్తూ వాళ్ళు స్కూల్లో వెళ్తారు. And like that we are representing the Heavenly Father. ఇప్పుడు ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం ఉన్నామే, రక్షించబడిన మనం దేవుని పిల్లలుగా ఉన్నాం. పరలోకమందున్న తండ్రికి ప్రతినిధులుగా మన భూలోకంలో ఉన్నాం. Initially I and my husband did all the work. Same way Jesus did everything here on earth and established the kingdom, and he preached, he healed, he showed how to do it. నేను ఇందాక చెప్పినట్లుగా ప్రారంభంలో ఆ బిజినెస్ కు సంబంధించిన విషయాలు అన్ని కూడా మేమే చేసామని చెప్పాను. ఆ తర్వాత మరి అలాగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి దేవుని రాజ్య సంబంధమైన కార్యాలన్నింటినీ కూడా బోధించడం కానీ, స్వస్థపరచడం కానీ, విడిపించడం కానీ మరి ఇవన్నీ కూడా ఆయన చేసి దాన్ని స్థాపించి వెళ్ళాడు. Yeah, Jesus died and he was buried and he rose again. He ascended into heaven, sitting at the right hand of the Father. ఆయన తన పరిచర్య అంతా కూడా చేసి ముగించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణై వెళ్ళిపోయాడు. Before going, he said he had to go and preach the good news to all the world. ఆయన వెళ్ళిపోయే ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడు. Last commission, Matthew 28 verse 19. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న చివరి ఆజ్ఞ 18, 19 వచనం. Yeah, 18 verse says, I give you all authority. Whatever I have, I am giving to you. Now you have to go. You have to be my representative. Go and preach and teach and make disciples of all nations, baptizing in the name of the Father, Son, and the Holy Spirit. 18వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన అంటాడు కదా, ఇదిగో పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడింది, ఆ అధికారం నేను మీకు ఇస్తున్నానని చెప్పి ఇప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క ఈ కుమారుని పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు బోధించానో అవి మీరు బోధించమని చెప్పాడు.
చెప్పాడు. Yes, and he says, I am with you always, even to the end of the age. ఇవన్నీ కూడా చెప్పి చివరిలో ఒక మాట అంటాడు ఆయన. అదేమిటంటే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. So how Jesus is here? Jesus is in heaven. వింటున్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో లేడు, ఆయన పరలోకంలో Now ఉన్నాడు. Holy Spirit is representing Jesus. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి మరి ఒక రాయబారిగా లేక ఆయన ఒక ప్రతినిధిగా మన మధ్యలో ఉన్నాడు. Father God is on the throne. Jesus is sitting at the right hand of the Father, interceding for you. And now he has sent the Holy Spirit to be with us. పరలోకమందున తండ్రి సింహాసనాసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అయితే మరి భూమి మీద మనందరి కొరకు పరిశుద్ధాత్ముడు ప్రతినిధిగా ఈ భూలోకంలో ఉన్నాడు. That's why Jesus said John 14 verse 18. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభు అంటాడు, Don't worry, don't cry, don't feel sad. I will come back to you. మీరు చింతించొద్దు, మీరు బాధపడొద్దు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ నేను మీ వద్దకు వస్తాను. I am going for some time, నేను కొంతకాలం కొరకు వెళ్తున్నాను. but I won't leave you orphans. అయితే నేను వెళ్తున్నాను కానీ నేను మిమ్మల్ని ఒట్టిగా అనాథలుగా I విడిచిపెట్టాను. was with you for 3.5 years. 3.5 సంవత్సరాలు మీతో కలిసి ఉన్నాను. Now you won't be orphans. ఇప్పుడు మీరు అనాథలు గారు. As soon as I go, I am going to send a helper to be with you. నేను వెళ్ళిన తర్వాత మీతో ఎల్లప్పుడూ ఉండడానికి వేరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను He is పంపిస్తాను. the Holy Spirit. ఆయనే పరిశుద్ధాత్ముడు. That Holy Spirit is with you, in you, around you, all around ఆ you. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. He is part of your life. అంటే నీ జీవితంలో భాగంగా ఆయన ఉన్నాడు. You have a spouse, you have a husband or wife, but Holy Spirit is our senior partner. చూడండి, మరి నీకు ఒక భార్యనో భర్తగా పెళ్ళైన వాళ్ళు అలాగుంటారు కదా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సీనియర్ పార్ట్నర్ గా ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. When I realized, when I acquainted with the Holy Spirit, how wonderful it is, how powerfully God is using me. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ సాన్నిధ్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉపస్థితిని నేను గ్రహించిన తర్వాత, నేను కలిగి ఉన్న తర్వాత దేవుడు ఎంతో శక్తివంతంగా నన్ను వాడుకోవడం నేను గమనించాను. As Jesus said, I am with you always, even to the end of the ages. So through the Holy Spirit, He is there with you. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వెళ్ళేటప్పుడు చెప్పిన మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంటే, ఆ ప్రభుని యేసుక్రీస్తు మనతో లేడు కానీ మరి ఆయనకు ప్రతినిధిగా ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటున్నాడు. Without the Holy Spirit, I will be zero. I won't be able to preach, I won't be able to teach, I won't be able to write books. వినండి, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, లేక పరిశుద్ధాత్ముడు లేకుండా నేను బోధించను లేను, ఉపదేశించను లేను, లేక పుస్తకాలు రాయలేను, ఇవన్నీ ఏం చేయలేను నేను ఒట్టిగా. Yeah, usually ladies are very shy and they are afraid to face people. వాస్తవానికి స్త్రీలైన వారికి మరి కొంత ప్రజల మధ్య నిలబడడం కానీ, ప్రజల మధ్య మాట్లాడడం కానీ, అందరి మధ్యలో ఇలాగ సేవ చేయడం అనేది అంత సులువైన విషయం కాదు, అందరికి రాదు. I was a very shy person. I used to go and hide everywhere. వాస్తవానికి నేను చాలా సిగ్గుపడుతూ వెనకాల దాక్కుంటున్న అలాంటి పరిస్థితి ఉన్న వ్యక్తిగా ఉన్నాను. Jesus told me, you are the light of the world. Your light should not be hidden under a bushel. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాట నా జీవితంలో పనిచేసినది ఏమిటంటే, మరి యేసు ప్రభు మనల్ని లోకానికి వెలుగుగా చేశాడు. వెలుగైన మనము ఎక్కడో కుంచం కిందనో మంచం కిందనో మనం దాక్కుని ఉండడానికి కాదు. In this 2025, whatever opportunity you get, you should not say no to it. ఈరోజు మాట వింటున్నారు ప్రియులారా, 2025 సంవత్సరం దేవుడు మీకు ఏ అవకాశం ఇచ్చినా ఆ అవకాశాన్ని మరి మీరు ప్రక్కకు తోయకుండా, దాచిపెట్టకుండా దాన్ని వినియోగించాలని కోరుతున్నాను. Usually when my husband is there, I say, let him preach, let him teach. I won't be. కొన్ని సందర్భాల్లో నా భర్త గారు ఉన్నప్పుడు నేను అంటాను, సరే ఆయన వాక్యం చెప్పనివ్వండి, నేను మామూలుగా ఉంటాను అని అనుకుంటాను. Like yesterday, Baptist church pastor, he said, sister, you give the greeting and brother also give. నిన్నటి దినాన ఒక బాప్టిస్ట్ చర్చ్ లో సిస్టర్ మీరు మాట్లాడండి, తర్వాత బ్రదర్ గ్రీటింగ్స్ చెప్తారు, ఇలాగ చెప్తూ వచ్చారు. I said, no, let sir talk. నేను అన్నాను, సార్ గారు మాట్లాడినివ్వండి. Okay, sir talked and they wouldn't leave me. Then he said, you pray, sister. మరి అయ్యగారు మాట్లాడిన తర్వాత కూడా వారు నన్ను వదిలిపెట్టట్లేదు. అమ్మ, కనీసం మీరు ప్రార్థనను చేయండి. When I remembered, I should not miss any opportunity. అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది, దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కూడా నేను మరి ప్రక్కకు తోసివేయొద్దు, నేను తీసుకోవాలనుకుంటున్నాను. So today, whatever opportunity you get, use it. ఈరోజు ఈ మాట గమనించండి, దేవుడు మీకు అనుగ్రహించిన ఏ అవకాశాన్ని కూడా ప్రక్కకు పెట్టకుండా వినియోగించండి. So God
wants to see with our eyes. దేవుడు మన కళ్ళ ద్వారా చూడాలి. God wants to see, hear with our ears. దేవుడు మన చెవుల ద్వారా వినాలి. God wants to talk with our mouth. దేవుడు మన నోటి ద్వారా మాట్లాడాలి. He wants to work with our hands. మన చేతుల ద్వారా దేవుడు పనిచేయాలి. He wants to walk with your feet. నీ పాదములతో ఆయన నడవాలి. 1 Corinthians chapter 6. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19th verse says that you are the temple of the Holy Spirit. 19వ వచనంలో అంటాడు మీరు దేవునికి ఆలయమై ఉన్నారంట. You are the home of God. మీరు దేవుని యొక్క ఇల్లు So అంటాడు. God is living here and here and here and everywhere. చూడండి దేవుని ఇల్లు మీరు కాబట్టి మరి ఇక్కడ 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 అంతటా ఆయన ఉన్నాడు. And 20 verse says you have to glorify God with your body. 20వ వచనంలో చూస్తే మీ దేహముతో దేవుని మహిమపరచమని. Always remember that your body is God's dwelling place. ఎల్లప్పుడు గమనించండి దేవుడు నివసించే స్థలమే నీ దేహం. And every day you say, Lord, today I want to represent you. ప్రతిదినం ఈ రోజు నువ్వు చెప్పుకోవాలి ప్రభువా నేను నీ ప్రతినిధిగా ఉంటాను. Oh Lord, I want you to see with my eyes. ప్రభువా నా కళ్ళతో మీరు చూడండి. I want you to hear with my ears. నా చెవులతో మీరు వినండి ప్రభువా. I want you to work with my నా hands. చేతులతో మీరు పని చేయండి. You speak with my mouth, నా Lord. నోటితో మీరు మాట్లాడండి. When I talk, it won't be correct, Lord. నేను మాట్లాడితే అది సరిగ్గా ఉండదు I ప్రభువా. want you to talk, Lord. నీవు మాట్లాడాలి I ప్రభువా. tell Holy Spirit, you speak through me. పరిశుద్ధాత్మ దేవా నీవు నా ద్వారా మాట్లాడండి ప్రభువా. Before coming here and preaching, I said, Father, use me as your mouthpiece. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను అదే ప్రార్థన చేశాను ప్రభువా నీవు నన్ను నోటి బూరగా వాడుకో అని అడిగా. I told Holy Spirit, come, let us talk. పరిశుద్ధాత్మ దేవా రా నాతో కలిసి మీరు మాట్లాడండి. Come, కలిసి. Holy Spirit, good morning. I welcome you. I want to glorify Jesus through me. పరిశుద్ధాత్మ దేవా గుడ్ మార్నింగ్ రండి యేసు ప్రభును మహిమపరచడానికి నాతో కలిసి మనం దేవుని మహిమపరచు. So, beloveds, I want you to glorify God with all your organs. ప్రియులారా ఈ మాట వింటున్నారా మనకు దేవుడిచ్చిన ప్రతి అవయవం ద్వారా దేవుడికి మహిమ చెల్లించు. You read this book I have written. I have explained everything about the eyes and ears and heart and tongue and hands, everything. కాళ్ళు చేతులు నోరు కళ్ళు చెవులు వీటన్నిటి ద్వారా ఏ విధంగా దేవుని మహిమపరచారో అన్న విషయాన్ని ఈ పుస్తకంలో నేను రాశాను. రాశాను వివరంగా. So you have to get the book and read. We can speak only for half an hour. ఈ యొక్క ఎపిసోడ్ కేవలం అరగంట మాత్రమే మీకు సందేశం దానికంటే తక్కువనే వాక్యం మీకు వస్తుంది కానీ సంపూర్ణంగా తెలుసుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని మరి ఈ పుస్తకాన్ని మీరు తీసుకోండి. So every day I want you to remember that you are an ambassador. You are a representative. I explained what is representative. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతిదినం కూడా నీవు దేవునికి ఒక రాయబారివి అన్న సంగతి నీ మనసులో ఉంచుకోవాలి. ఒక రిప్రజెంటేషన్ ఒక ప్రతినిధి ఒక రాయబారి అంటే ఏంటో మీకు చక్కగా వివరించాను. Last time I spoke how your inner being with the heart and liver and lungs and kidneys you have to praise God. గతసారి నేను మాట్లాడినప్పుడు మీ అంతరంగంలోని ప్రతి అవయవాలు గుండె కానీ లివర్ కానీ కిడ్నీస్ కానీ ఇవన్నీ కూడా దేవుని ఎలాగా మరి దాన్ని బట్టి స్తుతించాలని నేను మాట్లాడాను. Today outside all the organs that you see. ఈరోజు ఇంతకుముందు లోపల అంతరంగపు అవయవాలు చెప్పాను. ఈ రోజు మాట్లాడినప్పుడు బయట కనబడే అవయవాల గురించి In this book, everyday promise, you have to meditate every day about your hand and your feet and your face and your tongue and ears, everything I have written. అనుదిన వాగ్దానాలు అనే పుస్తకంలో మీరు తప్పనిసరిగా చదవాలి. ఎందుకంటే మీ శరీరంలోని ఒక్కొక్క అవయవాలు నూతన సృష్టిగా ఎలాగా దేవుడు మార్చి వాడుకుంటాడు అనే విషయం చాలా చక్కగా ఈ ధ్యానాలు చేశాను. Amen. Amen. So that's what. Let us pray now. సమయంలో ప్రార్థన చేద్దామా? I want you to surrender your body, దయచేసి మీ దేహాలు ప్రభువుకు your అప్పగించండి. inner being, your outer organs. మీ అంతరంగంలోని అవయవాలు కావచ్చు లేక మీ బాహ్యంగా కనబడే You are అవయవాలు the కావచ్చు. representative of Christ. ప్రియులారా గమనించండి క్రీస్తుకు రాయబారులుగా మీరు ఉన్నారు. Say, Lord, I am the ambassador. చెప్పండి ప్రభువా నేను నీకు రాయబారినిగా. I want you to see with my eyes. నా కళ్ళతో మీరు చూడాలి ప్రభువా. I want you to hear with my ears, నా Lord. చెవులతో మీరు వినాలి ప్రభువా. I want you to talk with my mouth. నా నోటితో మీరు మాట్లాడండి I want you to work with my hands, నా Lord. చేతులతో మీరు మాట్లాడండి. I want you to- పని చేయండి ప్రభువా. Love with my heart, నా Lord. హృదయంతో మీరు ప్రేమించండి. I want you to walk with my feet, నా Lord. కాళ్ళతో మీరు నడవండి I ప్రభువా. want you to think with my mind, Lord. నా మనసుతో మీరు ఆలోచించండి నాయన. Jesus, I want you to increase in me. I must decrease. యేసయ్యా నాలో మీరు హెచ్చించబడాలి నేను Give తగ్గించబడాలి. me your heart, your mind, Lord. మీ హృదయాన్ని మీ మనస్సును Let me be your ambassador, Lord. నేను నిజంగా నీకు రాయబారిలుగా ఉండునుగా. I still pray for you. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు. ఎంత శ్రేష్టమైన చక్కని అర్థవంతమైన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. అవును ప్రభువా మా అంతరంగ అవయవాలు మా యొక్క బాహ్య అవయవాలు ప్రభువా మీకు స్తోత్రం. మీరు సృష్టించిన విధానం ఎంతో గొప్పది. Yes. వాటి ద్వారా మిమ్మల్ని ఎలాగ మహిమపరచాలో ఏ విధంగా ప్రభువా నేను స్తుతించాలో నీ కొరకు మేము నిజమైన ఒక రాయబారులుగా ఒక ప్రతినిధిగా ఈ భూలోకంలో నాయన నిన్ను చూపించే వ్యక్తులుగా ఉండాలని మీరు మాకు ఎంతో చక్కగా వివరించారు.
ప్రభా ఈ సంవత్సరం నాయన దాని కొరకైన తీర్మానం ప్రతి ఒక్కరు చేతురుగాక. విశ్వాసులైన వారైతే క్రీస్తు వారిలో ప్రతిబింబించునుగాక. అదే రీతిగా రక్షించబడిన వారైతే క్రీస్తును వారు అంతరంగంలో చేర్చుకొని వారు నూతన పరచబడి నూతన జీవితంలో నాయన నిన్ను కనపరిచే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వారి శరీర అవయవాల్లో నిన్ను చూపిస్తున్నప్పుడు వారి స్వస్థత సంపూర్ణంగా మీరు దయచేయండి. అంతరంగ స్వస్థత, బాహ్య అవయవాలకు స్వస్థత యేసు నామంలో వారికి కలుగునుగాక. ప్రభా శ్రేష్టమైన వాక్యం మీరు అందించిన మీ దాసురాలను బట్టి మీకు వందనాలు. ప్రభా బలపరిచి ఇంకనూ అభిషేకించి అనేకుల జీవితంలో ఒక నూతనమైన రూపాంతర అనుభవం అనుగ్రహించడానికి కొరకు వారిని ప్రభా వాక్య సందేశాల ద్వారా, ఉపదేశాల ద్వారా, పుస్తకాల ద్వారా మీరు ప్రభావితమైన వాక్యాలు వారి ద్వారా మీరు అందిస్తున్నారు. మీకు మాత్రమే మహిమ కలుగును గాక. మీకే స్తోత్రం చెల్లిస్తూ వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా మీ కొరకు నిజమైన రాయబారులుగా నిన్ను చూపించేవారుగా ఉండినట్లు దీవించుమని యేసు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని ప్రజలందరూ గట్టిగా ఆమేన్ చెప్తారా? God bless you all. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని Same దీవించును channel. గాక. వచ్చే వారం ఇదే ఛానల్లో ఇదే సమయానికి If you మళ్ళీ missed కలుస్తాం. any message, go to YouTube and type Teresa Paul. ఒకవేళ ఏవైనా సందేశాలు మీరు మిస్ అయిపోయి ఉంటే మిస్ అవ్వకుండా మీరు యూట్యూబ్ తెరిసా పాల్ అని టైప్ చేయండి. వర్తమానాలు మీకు Tell అందించండి. your friends also. మీ స్నేహితులకు ఈ కార్యక్రమాల్ని ఈ సందేశాలని పరిచయం Buy చేయండి. the spiritual books also and give gift. ఆత్మ సంబంధమైన పుస్తకాలు కూడా మీరు తీసుకోండి. మీరు దీవించబడాలని May God కోరుతున్నాను. bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ
సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం. ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891
మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన